అందరికీ నమస్కారం. మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు బర్త్డే వేడుకలు మద్దిపాడులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఆయనకు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నాగేశ్వరరావుకు ప్రియ శిష్యుడైనటువంటి పోతినేని శ్రీనివాసరావు ఆయన్ను ముద్దుగా అందరూ కూడా పిఎస్ఆర్ అని పిలుచుకుంటూ ఉంటారు. వారి గురు శిష్యులు ఇద్దరు అనుబంధం కూడా వారు తెలియజేయటం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మద్దిపాడు మండలంలో తెలుగుదేశం పార్టీని అదేవిధంగా కూటమి ఎమ్మెల్యే అయినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారితో వాళ్ళు సమన్వయం చేసుకొని మద్దిపాడు మండలం డెవలప్మెంట్ కు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా పార్టీ బలోపేతానికి కూడా కృషి చేస్తామని వారు తెలుపడం జరిగింది. అందరికీ నమస్కారం. రాజకీయ గురువు మద్దిపాడు మండల అధ్యక్షుడు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి ప్రతి ఊరు నుంచి మండలంలో ఉన్న ప్రతి నాయకుడు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ భారీగా వచ్చి శుభాకాంక్షలు తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈయన నిండు ఆయురారోగ్యాలతోటి ముందు రోజుల్లో ఇంకా ఇంతకన్నా పెద్ద పదవిలో అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు నాకు ఆప్త మిత్రులు, మంచి మనిషి, మద్దిపాడు మండల పార్టీ అధ్యక్షులు శ్రీ ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు వచ్చి అతన్ని ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితి ఏదో కొంతమందికే దక్కుద్ది. ఆ కొంతమందిలో కూడా నాగేశ్వరరావే ముఖ్యుడని నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ప్రతి వాళ్ళతోటి ఆప్యాయంగా చిన్న పెద్ద లేకుండా అందరితో మంచిగా ఉండే ఒక మంచి మనిషి కాబట్టి అతనికి ఎప్పుడూ మంచి జరుగుతూ ఉంది. ఇంకా మంచి జరగాలని, ఇంకా ఇప్పుడున్నటువంటి పదవుల కన్నా కూడా మండల పార్టీ అధ్యక్షుడు, సొసైటీ ప్రెసిడెంటు, ఈ తర్వాత కూడా ఇంకేదైనా రాష్ట్రస్థాయి పదవి కూడా అతనికి వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మాజీ సర్పంచి, మాజీ ఎంపీటీసీ, ప్రజెంట్ మండల పార్టీ అధ్యక్షుడైన ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నాగేశ్వరరావు గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇంకా మంచి మంచి పదవులు రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా గురువు గారు మద్దిపాడు మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారి 64వ జన్మదిన సందర్భంగా పిలవగానే ఇచ్చేసినటువంటి అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అలాగే ఎంప్లాయీస్ మొత్తానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా నాగేశ్వరరావు గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, ఆయన ముందు మండల పార్టీ అధ్యక్షుడే కాదు రాష్ట్ర డైరెక్టర్ పదవి ఏదో ఒకటి ఆయన వరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్యకర్తలు, నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నాయకుడు మద్దిపాడు మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారికి 64వ జన్మదిన శుభాకాంక్షలు. మా మిత్రుడు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారి చాలా మంచోడు, సౌమ్యుడు. రాజకీయాల్లో ఈరోజు ఇలాంటి మంచి మనిషి మద్దిపాడు మండల మా చైర్మన్గా, పార్టీ అధ్యక్షుడిగా కావటం మద్దిపాడు మండల అదృష్టము. ఆయన సేవలు ఇంకా మంచిగా ఉపయోగించుకొని అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా గురువు లాంటి వారు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారు మాకన్నా సీనియర్ నాయకులు. ఆయన 64వ పుట్టినరోజు జరుపుకోవటం అందరికీ సంతోషదాయకం. ఈ పుట్టినరోజు సందర్భంగా అందరూ ఇచ్చేసి శుభాకాంక్షలు తెలిపి ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని కోరుతున్నాను.
ఈరోజు నాకు 64వ జన్మదినోత్సవం సందర్భంగా మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అటు గ్రామం నుంచి ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ శ్రేయోభిలాషులు కానీ మా బంధువులు కానీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా మంత్రపల్లి శ్రీనివాసరావు, గడ్డం రవి, మన శివకృష్ణ వీళ్ళందరి ముందు ధన్యవాదాలు తెలుపుతూ దీనికి తెలంగాణలో వచ్చినటువంటి అన్ని గ్రామాల నాయకులు నాయకులందరూ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఇదే విధంగా కూడా మండలాన్ని కూడా అందరికీ నాయకుల గ్రామంలో మద్దిపాడు మండలంలో ఉన్న నాయకుల సహకారంతో ఈ మండలం కూడా అభివృద్ధి పరుస్తుందని చెప్పి అందరి సహకారంతో నేను తెలియబోతున్నాను. నేను మద్దిపాడు మండలం అధ్యక్షులైన తర్వాత ఈ 64వ జన్మదినోత్సవం కలుపుకుంటూ నాకు చాలా ఆనందం ఉంది పార్టీ ఆఫీసులో. అందుకని ప్రతి సంవత్సరం కూడా మీరందరూ ఆదరణ నా మీద ఉండాలని, వాళ్ళకు కొన్ని ఎలవేళ అందుబాటులో ఉండి నా తరఫున ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలాంటి అందరూ సలహాలు తీసుకుంటూ నేను వి కుమార్ గారి ఎమ్మెల్యే గారి సలహా మీద ఆయన పర్యవేక్షణలో పిల్లల్ని కూడా తీసుకెళ్తానని చెప్పి ఈ వచ్చేసిన ప్రతి ఒక్క నాయకులు కూడా ముఖ్యంగా దీనికి నన్ను శ్రీనివాసరావు గారు ఎన్ఎస్ఆర్ గారు పిఎస్ఆర్ గారు అట్లే శ్రీనివాసరావు గారు ఆర్ఎస్ఆర్ అలాగే వడ్డపూడి శ్రీనివాసరావు గారు జయంతిబాబు గారు గడ్డ గారు మా హైదరాబాద్ దుర్గేశ్వరరావు సుబ్బారావు గడ్డం రవి ఇంకా అందరూ మాధవ దిద్దుబాటు అన్ని ప్రతి గ్రామస్తులు తీర్చుబాటు వాళ్ళ కార్యకర్తలు ఒక సలహాలు సూచనలు తీసుకొని గ్రామాల్లో ఎక్కడ భేదాభిప్రాయం లేకుండా అందరి నాయకుల సహకారంతో మేము తలబుద్ధి రేపు రాబోయే మండల ఎలక్షన్లో కూడా అందరి సహకారంతో ఎమ్మెల్యే గారి డైరెక్షన్ మేము ప్రయాణం చేస్తామని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. ఇదే ఆదరణలు నా మీద ఎల్లగాళ్ళ ఇదే జనం ఇదే నాయకులు కూడా నాకు ఎల్లప్పుడూ కలిసి నేను ప్రయాణం చేస్తానని మనసారా కోరుకుంటున్నాను.